ఉదాహరణకి వేదాలను ఖురాన్ని స్టడీ చేసినప్పుడు ఇద్దరు దేవుళ్ళు లేక ముగ్గురు దేవుళ్ళ గురించి మాట్లాడలేదు. అవన్నీ కూడా ఒకే దేవుడిని గురించి రెండు వేరే వేరే భాషల్లో చెప్పాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఇందాక సోదరుడు సుభాన్ గారు ఒక చక్కని పాట పాడారు. అదేమిటంటే, హిందువులు నీరు అన్న, క్రైస్తవులు వాటర్ అన్న, ముస్లింలు పానీ అన్న భావం ఒక్కటే. అంతే కదండి. నేను నీరు అన్నాను, కొందరు వాటర్ అన్నారు, కొందరు పానీ అన్నారు, కానీ భావం ఒకటే, దాహాన్ని తీర్చేది. సరిగ్గా అదేవిధంగా దేవుడు అనే శక్తి కూడా ఒకే ఒక్కడు. ఈ అవగాహన మనం కలిగి ఉండాలి. ఉదాహరణకి వేదంలో ఒక మాట ఉంది. వేదము ఉపనిషత్తులు ఏమంటాయి అంటే, ఏకోహి రుద్రోనా ద్వితీయాయ తస్తుహు ఇమాం లోకేన ఈసత నిసనివి. నిజానికి ఉన్నవాడు రుద్రుడు ఒక్కడే. ఏకోహి రుద్రోనా ద్వావా పృథ్వీ జనయాన్ దేవ ఏకః. భూమిని ఆకాశాన్ని చేసిన దేవుడు ఒక్కడేనయ్యా అని అంటుంది. అలాగే భగవద్గీత శాస్త్రం కూడా అంటుంది, ఏక భక్తి జ్ఞాని జ్ఞాని విశిష్యతే. ఒక్క పరమాత్మయందు భక్తి కలవాడు జ్ఞాని శ్రేష్ఠుడని పిలువబడుతున్నాడు అంటాడు. అంటే ఇక్కడ అన్ని కూడా కామన్గా ఒక పదం వచ్చింది. అదేమిటంటే ఏకః. ఏకః ఏకోహి రుద్రోన ద్వావా పృథ్వీ జనయాన్ దేవ ఏకః జ్ఞాని నిత్యయుక్త ఏక భక్తిర్ విశిష్యతే. ఏకః. ఏకంటే ఎంతండి? 1, 2, 3 అండి. అంటే ఈ మొత్తం విశ్వాన్ని నడిపించే శక్తి ఒకటేనయ్యా అని చెప్తుంటే మనం ఏమనుకున్నాం? మన దేవుడు అండి ఆయన, వాళ్ళ దేవుడు వేరేగా ఉంటాడు అనుకున్నాం. ఎందుకంటే సంస్కృతంలో చెప్పేటప్పటికి సంస్కృతం మాది అనుకున్నాం.